ఇచ్చేసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన ముస్లిం పెద్దలు పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఏ మతమైనా ఏ కులమైనా సాటి మనిషి ప్రాణం తీయాలని చెప్పదని అన్నారు. ఉగ్రదాడి తామందరినీ తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఇండియన్ ముస్లింలని, పాకిస్తాన్ ముస్లిం కాదని చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన మధుసూదన్ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ముస్లింలు సైతం ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము చదువుకునే ఖురాన్లో తోటి మనిషిని ప్రేమించమనే ఉంది, కానీ ఈ విధమైనటువంటి హింసకు పాల్పడమని ఏ దేవుడు చెప్పడని చెబుతున్నారు. ఈరోజు మధుసూదన్ రావు సందర్శించేందుకు పలువురు ముస్లిం పెద్దలు, ముస్లింలు ఇక్కడికి చేరుకున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ కాశ్మీర్ దాడి, ఈ ఉగ్రదాడి మీద? ఇటీవల జమ్మూ కాశ్మీర్ పెహల్గాం దగ్గర జరిగిన దుర్ఘటన, ఉగ్రవాదుల దాడిలో మన కావలి నివాసి సోమిశెట్టి మధుసూదన్ స్వర్గస్థులయ్యారని విని చాలా బాధైనది. సంతాపం తెలిపడానికి మేమందరం ఇక్కడ కావలి ముస్లింల తరపున వచ్చినాము. ఒక విషయం ఏంటంటే, ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు. ఉగ్రవాదం అనేది చాలా ప్రతి ఒక్కరూ, ప్రతి మతంలో, ప్రతి కులంలో అందరికీ ప్రేమించాలని, ఎదుటి వారికి సహాయం చేయాలనే ఉంది, కానీ ఎవరికి అన్యాయంగా ఇది చేయాలని లేదు. ఎవరు చేసినా ఇది చాలా తప్పు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఇలా జరగకూడదు. జరిగిన దుర్ఘటన గురించి చాలా బాధ తెలుపుతూ వీరి కుటుంబీకులందరికీ ఓపిక, సహనం దేవుడు ప్రసాదించాలని అల్లాతో ప్రార్థిస్తూ మేము సెలవు తీసుకుంటాం. జిహాద్ అనేది ఒక నినాదంతో వాళ్ళంతా ఉగ్రవాదులు ముందుకెళ్తున్నారు. ఇది కరెక్టేనా? ఖురాన్లో ఆ విధంగా ఉందా? లేదు, ఖురాన్ అలా లేదు, అది తప్పండి. ఖురాన్ అసలు ఏం చెప్తుంది దాని గురించి? ఆ రకంగా అసలు మీనింగ్లెస్ అది. ఎవరినో పోయే వాళ్ళకి జిహాద్ కాదు. ఆ రకంగా కొట్టడం, చేయడం అనేది తప్పు. ఎవరు చేసినా తప్పే. మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ కూడా సమానంగా హక్కులు పొందుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ రోజున ఒక లేనిపోని ఒక యువతలో ఈ ఉగ్రవాద బీజాలు వేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ సమయంలో ఎవరు దేన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు, జరిగిన వాస్తవాలు ఏంటి, అది చిన్నగా వస్తానే ఉన్నాయి విషయాలు మీడియాలో. అక్కడ జరిగినది ఒకటి, పలు రకాలుగా. కానీ ఎవరో చేశారు, ఏదో చేశారంటే, ఏ కులం వారు చేసినా, ఒకవేళ ముస్లిం చేసి ఉండినా కూడా అది చాలా మహా తప్పని చెప్పి మేమందరం ముస్లింల తరఫున తెలుపుతున్నాం. ఈ ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవటం, పాకిస్తాన్ ఈ ఉగ్రవాద సమస్యలకు సపోర్ట్ చేయటం, దీనిపైన మీరేమంటారు? మేము ఇండియన్ ముస్లిమ్స్ అండి. పాకిస్తాన్కు మాకు సంబంధం లేదు. పాకిస్తాన్లో ఏం జరిగినా దానికి మాకు సంబంధమే ఉండదు. ఎప్పుడైనా కూడా దానికి మనకు ఎలాంటి ఇది ఉండదు. వాళ్ళు జరుపుకునే దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అది కూడా ఈ రోజున నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి పాకిస్తాన్కి సంబంధించిన ఎక్స్ ఇలాంటివన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. కొన్ని యాక్షన్లు తీసుకుంటున్నారు. వీటిని మీరు సమర్థిస్తారు? అవి పెద్ద నాయకులు చెప్తారండి వాటి గురించి. మేము మామూలుగా సహజంగా ఉండేవాళ్ళం. అవన్నీ మా రాజకీయ నాయకులు, పెద్దోళ్ళు, మనలో ఉండే మేధావులు వాటి గురించి చర్చిస్తారు. మీరేమంటారు సార్? ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఏమనిపించింది మీకు? తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఏదైతే జరిగిందో ఇది మా కావలి, ఏదైతే మా ఊరుందో దీని మా కావలిలో శోక సముద్రంలా మారింది. దీన్ని మేము మా ముస్లింస్ అందరం ఖండిస్తున్నాము. ఏది జరిగినా ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు కావలివాసి మధుసూదన్ రావు ఉగ్రదాడిలో చనిపోయారని తెలియగానే ముస్లిం పెద్దలందరూ కూడా అక్కడికి చేరుకొని సంతాపం తెలియజేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఏ మతం, ఏ కులం కూడా సాటి మనిషి ప్రాణం తీయమని చెప్పదంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇది పరిస్థితి.